కొన్ని జీవిత సత్యాలు. జీవితం అనేది ప్రశ్నలతో నిండిన ప్రయాణం. ప్రతి అనుభవం మనకు ఒక సత్యాన్ని నేర్పుతూ ఉంది. మరి ప్రేమ లేకుండా జీవితం శూన్యం. ప్రేమ పంచినప్పుడే ప్రేమ పెరుగుతూ ఉంది, దాచినప్పుడు ప్రేమ తరిగిపోతుంది. ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. బాధలు మనలను కూల్చడానికి రావు, మనలను దృఢంగా తీర్చిదిద్దటానికి వస్తాయి. నొప్పి మనకు సహనం నేర్పిస్తూ ఉంది. అశ్రువులు మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. సహనం విజయానికి మార్గం. విజయం వెంటనే రాదు, కాలం పడుతుంది. సహనం అవసరం. ఆలస్యం ఓటమి కాదు, సిద్ధత. మరి కృతజ్ఞత జీవనాన్ని మధురం చేస్తూ ఉంది. లేని వాటిని చూసి బాధపడకు. ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పినప్పుడు జీవితం ఆశీర్వాదంగా మారుతూ ఉంది. మనసు పవిత్రంగా ఉంటే మార్గం స్పష్టంగా ఉంటుంది. దురాలోచనలు జీవనాన్ని చీకటిగా చేస్తాయి. శుద్ధ హృదయం వెలుగును తెస్తుంది. మనసు మారితే జీవితం మారుతూ ఉంది. మౌనం కూడా ఒక బలమైన మాట. ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. మౌనం చాలాసార్లు గొప్ప సమాధానం. మౌనంలో దేవుని స్వరం వినిపిస్తూ ఉంది. క్షమించటం బలహీనత కాదు, శక్తి. క్షమించటం మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. ద్వేషం హృదయాన్ని భారంగా మారుస్తూ ఉంది. క్షమించే హృదయం శాంతిని పొందుతూ ఉంది. వినయం మనిషిని గొప్పవాడిగా చేస్తూ ఉంది. గర్వం దూరం పెడుతూ ఉంది. వినయం దగ్గరగా చేస్తూ ఉంది. వంగిన చెట్టుకే ఎక్కువ ఫలాలు. నమ్మకం లేకుండా ముందుకు జీవితం సాగదు. మనపై మనకు నమ్మకం, దేవునిపై నమ్మకం, ఇవే జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. మనపై మనకు నమ్మకం, దేవునిపై నమ్మకం. ప్రతిరోజు ఒక క్రొత్త అవకాశం. గతం నేర్పిస్తూ ఉంది, వర్తమానం నిర్ణయిస్తూ ఉంది, భవిష్యత్తు ఆశ చూపిస్తుంది. ఈరోజు సరిగ్గా జీవిస్తే రేపు అందంగా మారుతావు. జీవితం పరిపూర్ణం కాదు, కానీ సార్థకంగా జీవించవచ్చు. ప్రేమతో, సహనంతో, విశ్వాసంతో జీవిస్తే జీవితమే ఒక ప్రార్థనగా మారుతూ ఉంది.